నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఏముంది అని చూడగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అందిస్తున్నటువంటి పాస్బుక్లు ఏ విధంగా ఉన్నాయి, గత ప్రభుత్వ హయాంలో పాస్బుక్లు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి కంపారిజన్తో ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. ఇంతకీ ఏముంది అందులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక పాస్బుక్ అనే కాదు సార్, దాదాపు అన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ కానివ్వండి, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన రంగులు కానివ్వండి ప్రత్యక్షమయ్యాయి. మరి పరిస్థితులు మారాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి పాస్బుక్లు అంటే భూములకు సంబంధించిన పాస్బుక్లు చూసినట్లయితే మొత్తం వేరుగా ఉంది. ఏమంటారు సార్ మీరు? అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా, ఏం జరుగుతుంది, మీరేమంటారు సార్? జనరల్గా రాజకీయ నాయకులకు తమ పేరు ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటారు, కానీ వాళ్ళ ఫోటో పెట్టుకోవడం వల్లనే గుర్తుండిపోవడం అనేది అది తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే మనం గత ప్రభుత్వాలను చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఫోటో లేదు, కానీ పాపులర్ అయింది. అంటే సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం అనేది ఇప్పుడు ఫ్రీ బియ్యం ఇస్తున్నా దానికి ఒక పాపులారిటీ ఉంది. ఎక్కడ బియ్యం గింజల మీద అతని పేరు కానీ లేదంటే ఫోటో కానీ ఉండేది, కానీ పాపులర్ అయింది పథకం. అంటే ఆ స్కీమ్కు ఉన్న ఇంపార్టెన్స్, అది ఫోటో పెడితేనే గుర్తింపు అనేది ఇప్పుడున్న పాలకుల్లో చాలామంది ఫోటో పెట్టుకుంటూ వెళ్తున్నారు. మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా వాటికి ఇల్లు కట్టించిన లేదంటే ప్రతిదానికి కూడా ఫోటో పెట్టడం, రంగులేయడం ఇలాంటివన్నీ చేయడం జరిగింది. మనం గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎక్కడ ఏది కొత్త కన్స్ట్రక్షన్ చేసినా కానీ దానికి గతంలో పనిచేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. మనం గమనించినట్టయితే మానవ వనరుల అభివృద్ధి కార్యాలయము మర్రి చెన్నారెడ్డి కార్యాలయం. అసలు మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో సీఎం చేసిండు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ అనేది అగనిస్ట్ పార్టీ అయినప్పటికీ అది పేరు పెట్టడం జరిగింది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు, ఇలా వెంగళరావు పార్క్, వీళ్ళంతా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినప్పటికీ పేర్లు పెట్టడంలో ఏమాత్రం మొహమాటం లేకుండా, అంటే తమ పార్టీ కాకపోయినప్పటికీ వాళ్ళు గతంలో చేసిన సేవల్ని, గతంలో ముఖ్యమంత్రిగా వాళ్ళు పనిచేసిన దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది. తన పేరు కానీ ఎన్టీ రామారావు పేరు చనిపోయిన తర్వాత పెట్టడం జరిగింది కొన్నింటికి. కానీ ఎక్కడ ఏ పథకానికి కూడా ఆ ఫోటోలు అనేది పాస్బుక్లు ఇస్తే, అంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఇండికేషన్ ఇచ్చే విధంగా పాస్బుక్లు కానీ అవి అంటే శాశ్వతంగా ఉండేవి. పాస్బుక్లు అనేది ఇండ్ల నిర్మాణం అనేది శాశ్వతంగా ఉండేది. అలాంటి వాటికి పెట్టినట్టయితే ఏమైందంటే ఆ తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని గతంలో చూసుకున్నట్టయితే తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూల్ బ్యాగుల మీద జయలలిత ఫోటోలు వేసి ప్రచురించిన సందర్భాన్ని ఉండే. లక్షల స్కూల్ బ్యాగులు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ బ్యాగులు ఏం చేయాలి? ఇప్పుడు ఆపోజిట్ గవర్నమెంటే వస్తుంది, వాళ్ళు ఈ బ్యాగులు వంచడానికి ఇంట్రెస్ట్ చూపారు వాళ్ళదని. కానీ అప్పుడున్న స్టాలిన్ వచ్చిన కొత్తలో సరే బ్యాగుల ఖర్చు ఎలాగో ఖర్చు పెట్టాం కదా అవే ఇవ్వండి అని చెప్పి ఒక ఆదర్శాన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఇలాంటివి చేయడం వల్ల పేరు ప్రతిష్టలు నిలబడి అవి మరుగున పడిపోతుంటాయి. ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉండే పథకాలు చేపట్టినట్టయితే అవి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వైరల్ అవుతున్న ఏదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వేటి మీద ఫోటోలు పెట్టుకుంటూ వేటి అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వైరల్ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఒక పాస్బుక్లే కాకుండా స్కూల్కి సంబంధించి ఇచ్చే కిట్స్లలోనూ సర్వే రాళ్లపైన కూడా జగన్మోహన్ రెడ్డి తన బొమ్మను వేయించుకోవడాన్ని, తన పార్టీ కలర్స్ని వేయించుకోవడాన్ని ఏ విధంగా చూడాలి సార్? అసలు ఏ విధంగా చూసినా ఇప్పుడు 5 ఏళ్ల కాలం పాటే ఉంటుంది. దాని తర్వాత అందుకే ఎప్పుడు జీవితాంతం గుర్తుంచుకునే పనులు పథకాలు చేసినట్టయితే నువ్వు పేరు పెట్టుకోవాల్సిన పని లేదు, ఫోటో పెట్టుకోవాల్సిన పని లేదు, ఏం అవసరం లేదు. ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ బ్యాగ్ చినిపోయిన తర్వాత నీ బ్యాగ్ ఉండదు, కొత్త పాస్బుక్ వస్తే నీ ఫోటో ఉండదు, ఆ ఇల్లు వాళ్ళు కలర్ వేసుకుంటే నీ కలర్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఉన్న రోజులు నీ కలర్ పెట్టుకుంటాడు, తర్వాత వాళ్ళు నచ్చిన కలర్ వేసుకుంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళి అడగలేవు నా కలర్ వేయి అని చెప్పలేవు. ఇప్పుడు నువ్వు కట్టిస్తున్నావు అని చెప్పి అది లోపల ఉండాలి. వాళ్ళు వచ్చి మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు ఇల్లు కట్టించరు అనేది వారికి ఉంటే వాడు గుండెల్లో పెట్టుకుంటాడు. నువ్వు కలర్ వేసిన
చేసినంత మాత్రాన పైన షో చేసినంత మాత్రాన కాదు. నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టించావు, ఎంత బెనిఫిట్ అయింది, స్కూల్ బిల్డింగ్స్ ఎన్ని కట్టావు, స్కూల్ బిల్డింగ్స్ ఎంత బెనిఫిట్ అయింది అనేది ముఖ్యం. స్కూల్ బిల్డింగ్స్ ద్వారా పిల్లలు ఎంతమంది చదువుకున్నారు, ఎంత రేట్ పెరిగింది, అంటే నీకు విద్యారంగంలో ఎంత నీకు స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్స్ తగ్గినాయి, స్కూల్ పిల్లలు ఎంతమంది గవర్నమెంట్ స్కూళ్ళకి వస్తారు, ఇది నీకు చెప్పుకోవడానికి రికార్డు. గత ప్రభుత్వ హయాంలో ఇంతమంది వస్తే నా హయాంలో ఇంత శాతం పెరిగింది, లేదంటే గత ప్రభుత్వ హయాంలో ఇన్ని ఇల్లు కట్టిస్తే నా హయాంలో ఇన్ని ఇల్లు కట్టించిన. ఆ కలర్తో సమస్య లేదు. నేను ఇన్ని ఇల్లు కట్టించగలిగాను, పాస్బుక్లు ఒక క్వాలిటీకి ఇవ్వగలిగాను, ఇవి ఎప్పటికీ ఇవ్వగలిగే పాస్బుక్లు. అంటే ఇలాంటి పనులు చేసినట్టయితే మాత్రమే ప్రజలు గుర్తుంచుకుంటారు. కానీ ఫోటోలు పెట్టడం, కలర్లు వేయడం ద్వారా ఫోటోలు చిరిగిపోతాయి, కలర్లు కూడా మార్చేసుకుంటారు. కాబట్టి నాయకులు గుర్తుంచుకోవాల్సింది, ఎందుకంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పింది ఎన్టీ రామారావు అని చెప్పినంటే ₹1 కిలో బియ్యం అనేది ఇప్పటికి కూడా పాపులర్ స్కీమే. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ రైస్ ఇస్తున్నా, ₹1 కిలో బియ్యం ఇస్తున్నా, ₹2 అనేది చెరగని ముద్రలాగా పడిపోయింది. అలాగే చూసుకున్నట్టయితే చాలా సంస్థలకు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తన పార్టీ కాకపోయినప్పటికీ వాళ్ళ లీడర్ల పేర్లు పెట్టడం జరిగింది. కాబట్టి అలావి గుర్తుంచుకుంటారు. కానీ ఇలాంటివి ఆ రోజు వరకే పనికొస్తాయి, కొంత చీప్ పాలిటిక్స్ కూడా కనిపిస్తాయి మనకు. మరి మొత్తానికి ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తే కలర్లు ఫోటోలతో సంబంధం లేకుండా వారు ఎప్పటికూ కూడా గుండెల్లో పెట్టుకుని గుర్తుంచుకుంటారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.